హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చెప్పబోతున్నది పర్ఫెక్ట్ ప్లాస్టింగ్ గురించి, గుంటూరు సెలుపు గురించి, ఫిట్నెస్ గురించి. ఎలా చేపించుకుంటే మనకి ఫిట్నెస్‌గా ఉంటాయి గుంటూరు సెలుపులు, ప్లాస్టింగ్ ఎలా చేపించుకుంటే మనం పర్ఫెక్ట్‌గా లెవెల్‌గా ఉంటుంది అని చెప్పేసి మనం ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. మీకేమైనా డౌట్ ఉన్నా గానీ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్‌గా మనం వచ్చేసి ప్లాస్టింగ్ అనేది చాలామంది కొందరు ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా తాపి తీసుకొని మెత్తేసి సిమెంట్ కట్టెక్కేసి చేస్తారు ఫ్రెండ్స్. ఇలా అనేది చేయకూడదనమాట. మనం పర్ఫెక్ట్‌గా ఉండాలి, గోడ లెవెల్‌గా ఉండాలి అనుకుంటే కంపల్సరీగా ప్రతి గోడకనేది తుగ్గుండి అనేది కంపల్సరీగా ఎయాల. తుగ్గుండేసి, బోకులేసి దాని తర్వాత అనేది మనం కట్టెక్కి ప్లాస్టింగ్ అనేది చేయాల. దీన్ని చేస్తే అప్పుడు మనకి పర్ఫెక్ట్ లెవెల్ అనేది వస్తుందనమాట. మట్టం అనేది ప్రతి గోడ లెవెల్ ఉంటుంది. మనం తుగ్గుండు గానీ ఇలా చేయకుండా చేసినామనుకో లెవెల్ అనేది ఉండదు. చాలా గోడలనేది ఉండవనుకుంటు. ఎవరో నూటికి యాదో ఒక గోడ అనేది లెవెల్ ఉంటుంది గానీ, ఏ గోడ అనేది తుగ్గుండికి ఉండదనమాట. దానికోసం మనం తుగ్గుండేసుకొని ఖచ్చితంగా బోకులేసుకొని చేస్తే మనకి పర్ఫెక్ట్‌గా లెవెల్ వస్తుంది ఫ్రెండ్స్. దీని తర్వాత కొందరు ఎవరైనా వాల్ పుట్టు పెట్టించుకోవాలి అనుకుంటే చాలామంది స్పాంజ్ కొడతారనమాట. స్పాంజ్ కొట్టిన తర్వాత నైస్ పరక అనేది ప్రతి గోడకి ఆడించాలనమాట. ఆడిస్తే నీకు గోడ మీద ప్రతిదీ స్పాంజ్ కొట్టినప్పుడు ఎలా ఉంటుందంటే ఇసుక ఇసుక అంతా వస్తుందనమాట స్పాంజ్ కొడితే. ఇసుక ఇసుక పోవాలి అనుకుంటే కంపల్సరీగా నైస్ పరక అనేది కొట్టాలి. ఇలా నైస్ పరక అనేది కొడితే మనం వాల్ పుట్టి పెట్టేటప్పుడు కానీ మనకి మెటీరియల్ అనేది అడ్జస్ట్‌మెంట్ అవుతుంది. ఇలా మనకి పర్ఫెక్ట్‌గా ప్లాస్టింగ్ అనేది చేసుకునే విధానం ఇది ఫ్రెండ్స్. మనకి మెటీరియల్ వేస్ట్ కాదు, గోడ అనేది లెవెల్‌గా ఉంటుంది, పర్ఫెక్ట్ ప్లాస్టింగ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ గుంటూరు సెలుపుల గురించి మనం చెప్పాం. గుంటూరు సెలుపులు చాలామంది రెడీమేడ్ తీసుకొచ్చి చేస్తుంటారనమాట. ఈ రెడీమేడ్ తీసుకొచ్చి చేసిన సాట కొన్నిసార్లు ఏమవుతుంది అంటే కొందరు ఫిట్టింగ్ చేసేటప్పుడే కొన్ని క్రాక్స్ అనేది వస్తాయన్నమాట. కొందరికైతే ఇంట్లో చేరిన తర్వాత నెలకి, 6 నెలలకి క్రాక్స్ అనేది వస్తాయన్నమాట. మెయిన్ కారణం ఏమి అంటే క్రాక్ రావడం సరైన మెటీరియల్ వాడక, సరైన కూరింగ్ చేయక ఫ్రెండ్స్. సరైన మెటీరియల్ అని చెప్తే సెల్ఫ్‌లో ప్రతి ఫిట్టింగ్ చేసేటప్పుడు దానిలో మెస్ అనేది ఒకటి వస్తుందనమాట. తక్కువ క్వాలిటీది వాడతారనమాట. సిమెంటు, చిప్స్ అనేది తక్కువగానే యూజ్ చేస్తారనమాట. అప్పటికి ఏమైతుందంటే క్రాక్స్, పలుగులు అనేది వస్తాయన్నమాట. ఒక 6 నెలలు, సంవత్సరం అయితే కొన్ని వస్తాయి. కొన్ని అయితే ఇంకా మీరు ఇంట్లో చేరకముందే క్రాక్స్ అనేది వస్తాయన్నమాట. దానికోసం మనం పర్ఫెక్ట్‌గా ఉండాలి అనుకుంటే ఎప్పుడైనా కానీ మన ఇంటి దగ్గరే చేపించుకోవాలన్నమాట గుంటూరు సెల్ఫ్‌లనమాట. అప్పుడు మనం ఇంటికాడ చేపించుకుంటే స్టాండర్డ్‌గా అనేది ఉంటుంది. మనం ఎందుకంటే సరైన మెటీరియల్ ఇస్తాం కాబట్టేసి, మన ముందర చేస్తారు కాబట్టేసి, సరైన మెస్సు వస్తుంది. కడ్డీ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. క్వాలిటీ అనేది సరిగా ఉంటుందన్నమాట. చాలామంది కొందరు ఏం చేస్తారని చెప్తే, ఈ పొద్దు ఏస్తేనే వెంటనే రేపు ఫిట్టింగ్ చేస్తారు. ఆడ ఎప్పటికి గాని ఫిట్టింగ్ చేయకూడదనమాట. కనీసం అంటే 2 దినాలన్నా వాటర్ చల్లి కూరింగ్ అయితేనే నీకు ఫిట్నెస్‌గా ఉంటుందనమాట. లేదంటే దీనివల్ల గాని మీరు ఇంటికాడ చేపించుకున్నా గాని క్రాక్స్ వస్తాయన్నమాట. కంపల్సరీగా 2 రోజుల నుంచి 4 రోజులు వాటర్ అనేది పట్టాలా. పడితే అది కూరింగ్ అవుతుంది. దాని తర్వాత మనం ఫిట్టింగ్ చేయాలి. కొందరికి గుంటూరు సెలుపులు అంటే గాని తెలీదు ఫ్రెండ్స్. గుంటూరు సెలుపులు అంటే మన షోకేస్‌లు ఫ్రెండ్స్. మన హాల్‌లో గాని, బెడ్‌రూమ్స్‌లో గాని, కిచెన్‌లో గాని ఏపించుకుంటారు. దీన్ని గుంటూరు సెలుపులు అంటారు. కొందరు సెలుపులు అంటారు ఫ్రెండ్స్. దీనిల గురించి చెప్తున్నాం. మళ్ళా మీరు గుంటూరు సెల్ఫ్‌లు అంటే ఏదో అనుకున్నారు. కొందరికి ఇంటి ఓనర్‌లకి తెలియదు. ఎందుకంటే ఇండ్లు ఒకసారి కట్టించుకుంటారు కాబట్టేసి బాగా చేపించుకోవాలనేది ఈ వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. కొందరు మేస్త్రీలు తెలిసినా గానీ చెప్పరనమాట. ఫిట్టింగ్ ఇలా చేపించుకున్న తర్వాత కనీసం అంటే ఒక వారమన్నా వాటర్ ఎయాల. వాటర్ ఏస్తేనే మనకి ఫుల్‌గా స్టాండర్డ్ అనేది ఉంటుంది. రెండోది మనం ఏం చేసుకోవాలంటే ప్రతి ప్లేటు ఒకటే సైజు ఉందా లేదా అని గాని చెక్ చేసుకోవాలి. చేసుకుంటే ఫినిషింగ్ అందంగా ఉంటుందనమాట. ఇలా గుంటూరు సెల్ఫ్ గురించి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం ఫ్రెండ్స్. బాయ్.